అప్పుడప్పుడు తింటూ ఉండండి అని కూడా. ఊరగాయ సంప్రదాయం చాలా మంచిది. ఊరగాయల్లో అనేక రకాలు ఉన్నాయి. ఆక్సాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, ఇవన్నీ చాలా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్. సో ఊరగాయలు నంజుకోండి, దాన్నే ఆహారం అని తినకండి అని కూడా చెప్తూ ఉంటాను. సో మీకు చెవుల్లో శబ్దాలు వస్తున్నాయి. ఇవి మామూలుగా ఈ చెవుల్లో 3 ఎముకలు ఉంటాయి, అవి ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఈ యాంటీబయాటిక్స్ వల్ల, ఈ మందుల వల్ల ఆ సమతులనం, ఆ ఎముకలు యాక్చువల్లీ ఫ్రీగా ఫ్లోట్ అవుతున్న లిక్విడ్ కొద్దిగా మందం కానీ తేలిక కానీ పలచక కానీ ఆ సమతులనంగా లేకుంటే ఈ సో కాల్డ్ శబ్దాలు, కొందరికి తేనెటీగా ఉన్నట్టు, కొందరికి ఏదో మిషన్ ఉన్నట్టు, కొందరికి ఏదో వర్షం వస్తున్నట్టు, ఇలా కొన్ని శబ్దాలు ఎప్పుడూ ఉంటాయి. సో ముఖ్యంగా మీరు కొన్ని కషాయాలు ఉన్నాయి, నరాల సంబంధం అని ఉందమ్మా. ఆ సంబంధమైన పట్టిలో ఉన్న కషాయాలు ఆహారం తీసుకుంటే చాలామందికి ఈ సౌండ్స్ తగ్గిపోవటం మొదలు పెడుతుంది. దానికి తోడు ఇంకా ముఖ్యంగా ధ్యానం, అదే మీరు ఊపిరిని గమనించడం, గట్టిగా లోపలికి తీసుకొని వదులుతూ ఉంటే ఈ ముక్కుకు, చెవుకు, గొంతుకు సంబంధించిన రోగాలు చాలా మటుకు ఒక 6 వారాల్లో బాగవుతూ వస్తాయి. ఊపిరి గమనించాలి. లాంగ్ టేక్ డీప్ బ్రెత్ అండ్ రిలీజ్ ఇట్. సో 10-15 నిమిషాలు ఆ ఉదయం సాయంకాలం ధ్యానం చేయండి. దాన్నే ధ్యానం అంటాం. నాకు మోకాళ్ళండి, మన ముందు ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత 2 నెలలు వాడారు గుంటూరులో, కాకపోలేదు ఆపరేషన్ చేయాల్సిందని అన్నారు. ఇప్పుడు ఒక 6 వారాలు బట్టి ఈ కషాయాలు ధాన్యాలు తింటున్నాను, కొంచెం పర్వాలేదు. కానీ నడిచేటప్పుడు కొంచెం కలకన్నట్లా చెప్తా. అదేనమ్మా, మీరు 60 సంవత్సరాలు ఉందా వయసు మీకు? మరి 60 సంవత్సరాల కల్మషాలన్నింటినీ కనీసం 6 నెలలైనా కావాల్సి వస్తుంది. సో మొదలు పెట్టారు, చాలా సంతోషం. 6 నెలల్లో మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. కషాయాలు, అకీల నొప్పి, సంధివాతం అని పట్టిలో ఉన్న కషాయాలని చాచు తప్పకుండా వాడండి. అదేం ఇబ్బంది లేదమ్మా, దట్ విల్ కరెక్ట్. ఈ దీనిలో ఆహారం కషాయాలతోనే అది కూడా సరిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే దానికి తోడు మీరు కొబ్బరి నూనె, వెర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె వారం మార్చి తాగండి, అదంతకదే సర్దుకుంటుంది. మీకు షుగర్ ఉందమ్మా? షుగర్ లేదు. అంటే ఇంకా రక్తం అలాంటిది చీమి అండి, అట్లయితే పోతుందిలే, ఈ ఆహారంతోనే సరిపోతుంది. గడ్డి చామంతి వాడు కషాయం. స్క్లీరోసిస్ అంటే గట్టిగా అవుతుందండి, స్పాట్ మీరు శ్వాసకోశాలకు సంబంధించిన దానికే మొదలు పెట్టండి. దాంతోనే సగానికి సగం ఇబ్బందులన్నీ 6 నెలలు తగ్గిపోతూ వస్తాయి. 6 నెలల తర్వాత మిగిలిన ఇబ్బందులకి దానికి సంబంధించింది వాడచ్చు. బట్ 99% మీకు శ్వాసకోశాలకు సంబంధించిన ఆహారం కషాయాలు తాగుతుంటే అన్నీ కూడాను సర్దుకునేస్తాయి. 99%. అవి తాగండి, కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కషాయాలు మీరు వరుసగా వారం మార్చుకొని 7-8 రకాలు తాగుతూ ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అంతే మిక్స్ కాదు, మార్చి తాగండి. ఇప్పుడు 4 వారాలు ఇది, 4 వారాలు, 8 వారాలకు రౌండ్ సైకిల్ అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఎంత వయసున్నా చర్మ సంబంధ రోగాలు ఉన్న పట్టిలోది వాడండి, సరిపోతుంది. మాట్లాడే సీట్లో నిలబడి మాట్లాడితే ఆ ప్రశ్నకు సమాధానం అందరికి సంబంధించిన నడిచేటప్పుడేమో బ్యాలెన్స్ కాదు అసలు మాట
అండర్స్టాండ్ చేసుకోలేదు తొందరగా. అంటే 1-4 సార్లు చెప్పాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఏజ్ రిలేటెడ్ అమ్మా. పెద్ద ఇబ్బందులు ఏం ఉండకున్నా కానీ అసలు ఈ కట్ట పట్టుకున్నా అదే నాకు మెట్లు ఎక్కాలంటే మనిషి సపోర్ట్ ఉండాలి. వణుకుందా అమ్మా? వణుకోలేదు, బ్యాలెన్స్. అదే యాక్చువల్లీ ఆ కాగ్నిటివ్ సెన్సెస్ అనేది కూడాను కొద్దిగా ఇబ్బంది. సో నరాల సంబంధం అని ఉందమ్మా అక్కడ. నరాల సంబంధం అనే దానికి పట్టీలో ఉంది, దాన్ని వాడితే తగ్గుతూ వస్తుంది. యాక్చువల్లీ సిరిధాన్యాలు 2 రోజులు 5 మార్చి తింటూ ఉంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ వస్తాయి. దానికి తోడు కషాయాలు వాడండి. నరాల సంబంధం అనే పట్టీ ఉంది, పట్టీలో కషాయాలు వాడండి. పెద్దగా ఆయిల్స్ అంటే మామూలుగా వారానికి ఒకసారి వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె రోజు తాగాల్సిన పని లేదు. చాలా ఇరిటేట్ కూడా అవుతారండి. కొంచెం ఆయన నచ్చని పని అయిందనుకోండి, ఫర్ ద లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ముందు బాగానే ఉండేవాడు. అంటే కొన్ని నిశక్తి చేయలేను అనే ఫ్రస్ట్రేషన్స్ వల్ల కొద్దిగా ఇరిటేషన్ ఎక్కువ అయి ఉండొచ్చు. కొద్దిగా ఓపికగా ఈ ఆహారం కషాయాలు తాగితే ఆ శక్తి మళ్ళా చేసేదానికి ఆ వీలు కలిగితే ఆ ఇబ్బందులు, ఆ కోపం అంతా తగ్గిపోతూ వస్తుంది. సరే, వేరే ఈ ఆహారం మొదలు పెట్టారు కదా, 6 నెలలు ఇవ్వండి. షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా బాగా అయిపోతాయి మీరు ఈ ఆహార పదార్థాలు కషాయాలు వాడుతుంటే. సో షుగర్, బీపీ, కిడ్నీ గురించి ఎవరు అడగండి, చాలా సులభం. అల్బమినేరియా అంటారు. అంత కిడ్నీ సంబంధ ప్రాబ్లమ్స్ అయినా మీరు ముఖ్యంగా కిడ్నీ సంబంధం ఉన్న కావాల నుంచి వాడేసేయండి. మీ బీపీకి అదే బాగవుతుంది, షుగరు బాగవుతుంది, కిడ్నీ సంబంధమైనది బాగవుతుంది. మీ క్రియాటిన్ ఏ లెవెల్లో ఉంది? 2 ఉంటే పెద్ద ఇబ్బంది లేదమ్మా, హ్యాపీగా మీకు చాలా ఈజీగా బాగవుతుంది. సో కిడ్నీ సమస్యలు అని ఉంది కదా, పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం, అరటిబోధ కషాయం పుస్తకంలో ఉంది, మీరేం రాసుకోవాల్సి పడదు. అంతా నీట్గా పట్టి చేసి ప్రింట్ చేశారు సార్, ఏం ఇబ్బంది లేదు. అందరికీ పుస్తకం ఇస్తారు, అందులో ఆ పుస్తకంలో అన్నీ ఉన్నాయి, గమనించండి. నేను చెప్పాను కదా, దాదాపుగా 45 రోగాల లిస్ట్ ఉంది. సో మీరు యాక్చువల్లీ చూడాలి అంతే. అంటే ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ మీరు ప్రశ్నలు అడగటం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుందమ్మా. సో డోంట్ ఆస్క్ మైన్యూట్ డీటెయిల్స్. మీరు ఈ ఆహారం వాడటం వల్ల 6 నెలల్లో చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సమసిపోతాయి. ముఖ్యంగా మీకు అర్థం కాని విషయాలంటే ఇది ఉంది, అది ఉంది, ఏది వాడాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేసుకోండి. లేదు, ఈ ఆహారం కషాయాలు మొదలు పెడితే ఆ కండిషన్స్ అన్నీ దూరం అవుతూ వస్తాయి. ఏం భయం లేదు. నాకు ఐ ప్రెషర్ సార్ 2 ఐస్లో లాస్ట్ 2 ఇయర్స్ నేను అంటే అప్పుడు చూసి డ్రైనేజ్ కెనాల్ కొంచెం నేరో అయింది అని ఇమీడియట్గా నాకు లేజర్ చేశారు 2 ఐస్లో. అప్పటి నుంచి ఐఓటీ 0.5 మార్నింగ్ ఈవినింగ్ డ్రాప్స్ కంపల్సరీ వేసుకుంటున్నాను. ప్రెషర్ ఈజ్ అండర్ కంట్రోల్. బట్ అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ మొన్న 22 ఉంది ఒక ఐలో, మళ్ళీ డ్రాప్స్ మాట్లాడేమో అన్నారు. మళ్ళీ నేను ఈ మునగాకు కషాయం అది తాగాను. తాగిన తర్వాత అంటే 1 వీక్ మునగాకు తీసుకొని మళ్ళీ వెళ్ళాను ప్రెషర్ చెక్ చేసుకోవడానికి. 16కి వచ్చింది కానీ మళ్ళీ నాకు పెరగకుండా ఉండడానికి అదేనమ్మా కంటి సమస్యలు అని కషాయాలు రాశాము. అవునమ్మా. మునగాకు, గోంగూర, శతపుష్పి, సరస్వతి ఆకు కషాయాలు కంటి సమస్యల్ని మీరే చెప్తున్నారు. 1 వారం మునగాకు వాడితే 22 ఉండేది 16కి వచ్చిందని. ఇంకా దాన్ని మీరు మార్చి 6 నెలలు వాడితే ఖచ్చితంగా అది సెట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో నాకు ఆశ్చర్యం ఏమిటంటే
నేను 6 నెలలు వాడండి బాబు అని చెప్తున్నాను, మీరేమో 6 వారాల్లో 6 రోజుల్లో బాగవుతుందని చెప్తున్నారు. నాకే కొద్దిగా ఆశ్చర్యం అవుతుంది. అంటే మేము అందుకే మీకు బాగా అవుతుంది. 60 మీరు మళ్ళీ బిర్యానీ తింటే మళ్ళీ 22 అవుతుంది. మంచిదమ్మా, మంచిది. వాడండి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సార్ చెప్పినట్టు ఈ కషాయాలు అన్నిట్లోనూ అద్భుత గుణాలు ఉన్నాయి. మేము పట్టి చేసాం. అంటే ప్రాయోగికంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయని చాలామంది రోగుల్లో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పట్టి రాసాం. సో తొందరగా బాగా కానివ్వని. కానీ మీకు ఇవన్నీ అవసరం లేదు. ఏదో కషాయాలు వరుసగా వాడుతూ ఉంటే ఎక్కడో చోట క్లిక్ అయి మీకు బాగా అవుతూ వస్తుంది, అది గ్యారంటీ. 2 times మునగాకే వాడాలి. కరెక్ట్. ఇలాంటి ప్రశ్నలు అడగండి, అందరికీ కన్ఫ్యూజన్స్ బాగా అవుతాయి. కరెక్ట్. 1 వారం మునగాకు, 1 వారం సరస్వతి ఆకు, 1 వారం శతపుష్పి ఆకు, 1 వారం గోంగూర ఆకు. అండ్ గోంగూర ఆకు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్కి రామబాణం అని చెప్పాను. అలా చెప్పానని మొత్తం 6 నెలలు గోంగూర కషాయం తాగకండి. మ్యాక్సిమం ఏదైనా కషాయం మీరు 21 రోజుల కంటే ఎక్కువ వాడకండి. 21 రోజుల తర్వాత మార్చండి. చాలామంది నాకు పుదీనా ఆకు కషాయం చాలా ఇష్టమని పుదీనానే చేసుకుంటూ ఉంటారనమాట. అది తప్పు. వైవిధ్యమైన కషాయాలు మన దేహంలోకి వెళ్తూ ఉండాలి. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు నాకు. అయితే 2011లో నాకు క్యాన్సర్ అయితే అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది. రేడియేషన్ చేశారు. రేడియేషన్ చేసిన తర్వాత నా కడుపులో చాలా బాధ, విపరీతమైన బాధ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవడం, కడుపులో నొప్పి రావడం, ఇదంతా చాలా జరుగుతుంది. తర్వాత వాంతులు అవుతాయి, ఏమో అవుతాయి. కొన్నాళ్ళు బ్లడ్ మోషన్స్, మోషన్స్ అయినాయి. అయితే అప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమి మా ట్రీట్మెంట్ మాది అన్నారు. తెలుసు జిమ్స్ అని ఆయన మందులు ఇస్తే తక్కువైపోయింది. కానీ ఈ మధ్యలో విపరీతమైన వేడి, వాళ్ళంతా వేడి పొట్టు రాలిపోతుంది. ఇంకోటి దురద, విపరీతమైన దురద. తర్వాత మచ్చలు ఇట్లా మచ్చలు అవుతుంది, నల్ల మచ్చలు, ఇట్లా తెల్ల మచ్చలు ఇట్లా అయిపోతుంది, ఒళ్ళంతా ఇట్లా అయిపోతుంది. విపరీతమైన దురద. ఎంత చికాకు అంటే అంత చికాకు. మీరు కంగారు పడకుండా ఈ పట్టిలో 14 రకాల క్యాన్సర్లో చర్మ క్యాన్సర్ అని ఉంది. మీకు చర్మ క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ అందులో ఉన్న కషాయాలు, ఆహారం వాడటం మొదలు పెట్టండి. దీంట్లో ఉందండి చర్మ క్యాన్సర్ అని ఒక పట్టిలో ఉంది. క్యాన్సర్ పట్టి వేరే ఉంది, 14 రకాల క్యాన్సర్. అందులో చర్మ క్యాన్సర్, మీకు చర్మ క్యాన్సర్ వచ్చిందని కాదు, బట్ క్యాన్సరస్ కండిషన్స్ ఉండి చర్మం మీద ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది మీరు జాగ్రత్తగా వాడండి. 6 వారాల్లో మీకు ఇబ్బందులు తక్కువ అవుతూ వస్తాయమ్మా. తర్వాత నువ్వుల నూనె రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా చేతుల్లో వేసుకొని మర్దనం చేసుకోండి రాత్రి. ఇంకోటి రాత్రిపూట చాలా పగులంతా ఏముండదు, ఎన్ని నీళ్ళు అయినా ఉదయం మంచిగా తాగుతాను నీళ్ళంతా. కానీ రాత్రిపూట ఇలా 1-on-1 ఈజ్ నాట్ రైట్. 1-on-1 ఈజ్ నాట్ రైట్. అందరూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ మీకు యాక్చువల్లీ ఈ చర్మ సంబంధం అర్థమైంది. ఈ చర్మ సంబంధం ఉన్నదాన్ని పట్టి వాడండి, అది కూడా బాగవుతూ వస్తుంది. అవును. చాలా బాగుంది. మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో రాయండి. మీరు ఈ పుస్తకం తీసుకొని చర్మ సంబంధం గురించి వాడండి. అవును. దిస్ హ్యాస్ టు బి డన్ లిటిల్ డిఫరెంట్లీ. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు మొత్తం కేసు లాగా మాట్లాడడం మొదలు పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. సార్వజనికంగా ఇలా మనం చేయకూడదని నా అభిప్రాయం. అంటే మీరు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నాకు దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అది ఇండివిజువల్ కేసెస్ అవుతాయి. అలా చేయాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అర్థమైందా? అక్కడికే రండి,
ఆ పాప అయినా చూస్తుంది, నేనైనా చూస్తాను, అపాయింట్మెంట్ తీసుకొని రండి. అలా ఇండివిజువల్గా ప్రతి డీటెయిల్డ్ కేసు తీసుకొని చెప్పటం ఇలా సార్వజనికంగా మంచిది కాదని నా అభిప్రాయం. అంటే ప్రశ్నలు మీరు ఇండివిజువలైజ్ క్వశ్చన్స్ అడగకండి. ఈ మొత్తం మన శ్రీధాన్యాల ప్రస్థానం కషాయాల్లో అందరికీ కావాల్సిన ప్రశ్నలు అడగాలి. నా పేరు లావణ్య సార్. నాకు ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత నాకు ఫిలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిందండి. ప్రెసెంట్ నేను కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఇంకా అవ్వట్లేదు సార్. అంటే 2 ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యడం ఒకటా? ఫుల్ బ్లాక్ అయింది సార్, హాఫ్ బ్లాక్ అయింది. సంతానలేమి అని పుస్తకంలో పట్టి ఉందమ్మా. అది వాడితే అర్థం బాగా బ్లాక్ అయింది క్లియర్ అవుతూ వస్తుంది. వాళ్ళు ఆపరేషన్ చేసింది ఫైలోపియన్ తీసేశారా ఏంటి? సార్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి కానీ ఆపరేషన్ చేసి ఫైబ్రాయిడ్ మాత్రమే తీసేయాలి. ఇంకేమీ ఇబ్బంది లేదు. మిగిలినటువన్నీ సర్దుకుంటాయి. ఐఎమ్ హ్యాపీ దట్ దే హ్యావ్ నాట్ రిమూవ్డ్ యువర్ ఫాలోపియన్. కొందరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఏదో అయిందని మొత్తం కట్ చేసి ఏదేదో చేస్తుంటారు. అలా జరిగితే ఏం చేయలేము.